లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ హార్ట్ అటాక్. ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం మరియు గుండెపోటు కారకం. వెయిట్ మచ్చా. ఓరి యోగేశో రారా, వచ్చారా బాబు చెప్తాను. ఏంటి గుండా ప్రపోజ్ చేస్తా ఉంటే అవును, ఫిక్స్ అయ్యావా ప్రపోజ్ చేయడానికి? నీకు ఇప్పుడు ఆడౌట్ ఎందుకు వచ్చిందిరా? ఏం లేదు బా, ఆ అమ్మాయి వీడంత హైట్ కూడా ఉండదు కదరా. ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి కానీ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసి టైమే చేయదు బావా. అంత అందంగా కూడా ఏమి ఉండదు కదా బా. ఆకలిస్తే అన్నం తింటాం కానీ అన్నం తింటాం బావా. మరి కురుకురే తింటాం కదా. నా లవర్ గురించి ఇలాంటి కుళ్ళు జోకులు వేసే వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరేమన్నా అనుకోనరా, ఆ అమ్మాయి నా దృష్టిలో సిరిమల్ల తోట, దానికి నేను తోటమాని. అయితే నేను నిజమానే వాడు పాలేరా మరి. ఓ మై త్రివిక్రమ్. రేయ్, వాడు అమ్మాయి కోసం కవిత కూడా రాశాడు తెలుసా? ఊరిని సిగ్గులో ఒకసారి చెప్పరాదా ఇంటాను. వద్దురా బాబు, అక్షరం ముక్క రానివాడు కూడా అమ్మాయి వెనకాల పడితే పేజీల పేజీల కవితలు రాసేస్తున్నారు. ఎలాగో అర్థం కాదు. నువ్వు లవ్ చేయి, ఎవరికైనా ప్రపోజ్ చేయి, నీకు అర్థమవుతుందిరా. ఐ బిలీవ్ ఇన్ లవ్ బట్ నాట్ లవర్స్. నేను ఎవరిని లవ్ చేయను, ప్రపోజ్ చేయను. మరి ప్రపోజ్ చేస్తా, అది అప్పుడు ఆలోచిస్తా. బొంగుకు బట్టలు వేసినట్టుంటావు, ఎవరిని ప్రపోజ్ చేస్తారా? యారా చేస్తానంటావా? వాడి గురించి వద్దు కానీ బాబాయ్, తప్పదా? చెప్పాల్సిందేనా? ఇంకోసారి ఈ మాట అన్నావు అనుకోరా, 4 అడుగులున్న నువ్వు 2 అడుగులు అవుతావు. సరే బాబాయ్, ఒక్క మాట పట్టుకో తినక. బాబాయ్, ఈ రోజుల్లో అమ్మాయిలు వెనక తిరిగినోడికి, బీటెక్ చేసినోడికి చెప్పుకోవడానికి గతం తప్ప బతకడానికి భవిష్యత్తు లేదు. గుర్తుపెట్టుకో, బాగుపడతాం. అందరిలాగా నాకు కూడా నీతులు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఈ బుడ్డోడు నాకు చెప్తుంటే ఒక్కడు కొట్టాలనుంది, కానీ లవ్ స్టోరీలో ఫైట్ ఎందుకని ఆగా. పైగా పాప వచ్చే టైం కూడా అయింది.
రే మీరు ఇక్కడ వెయిట్ చేయండి రా, నేను తను ఫాలో అవుతాను. రేయ్ ఏంట్రా? ఆల్ ద బెస్ట్ బా. థ్యాంక్ యూ. ఒరే యోగేశవ్ బేగ్ వచ్చారా పార్టీ చేసుకుందాము. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా? అవసరం లేదు. అను నేను చెప్పేది విను ప్లీజ్. ఏంటండి మీ బాధ? నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నాకు సినిమాలంటే పిచ్చండి, అందుకేనేమో ఏదైనా సినిమాటిక్గా చేయాలనుకుంటాను. ఏంటండి మీరు చెప్పేది? ఏంటంటే ఏం చెప్తామండి, కూర్చుంటే పడుకోలేను, పడుకుంటే కూర్చోలేను. కీళ్ళ నొప్పులు అనుకుంటా, వెళ్ళి ఆర్థోపెడిస్ట్ని కలవండి. ప్లీజ్ మీరు నా ఫ్లో ఆపకండి. సరే చెప్పండి. పగలంతా కలలు, రాత్రైతే రాతలు, నీ గురించే కవితలు. ఎగ్జామ్లో పట్టుమని 10 పేజీలు కూడా రాయని నేను నీకోసం ఇప్పుడు బుక్కులు రాస్తున్నాను. మహాకవినైపోతానేమో. నీ గురించి ఆలోచిస్తే అసలు టైమే తెలియదు. వారానికోసారి మూవీకి, నెలకు 2 సార్లైన పబ్కి వెళ్ళే నేను ఇప్పుడు వారానికి 2 సార్లు గుడికి, రోజుకు ఒక్కసారైనా దండం పెట్టుకుంటున్నాను ఇంట్లో. ఎర్లీ మార్నింగ్ 10 అయితే కానీ లేవని నేను నీకోసం అర్ధరాత్రి 6 గంటలకే లేచి అర్ణకిరణాన్ని సైతం చూసేస్తున్నాను. హే, ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు పరిచయం కాకముందు గొంగలి పురుగులా ఉండే నేను నువ్వు పరిచయం అయ్యాక సీతాకోక చిలకలా మారాను. 1 మంత్లోనే ఇంత చేంజ్ అయ్యానంటే నువ్వు నా లైఫ్ అంతా ఉంటే అంటే అంటే మీ గుండెల్లో కొంచెం చోటిస్తారు, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అంటే ఇంతసేపు నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? దీనికి అను కాదు అలా పెట్టని పేరు పెట్టాల్సింది. ఒక్క నిమిషం ఫేస్బుక్లో స్టేటస్ పెడతా. ఫేస్బుక్లో పెడతావా? ఫ్రెండ్స్ కామెంట్ చూసి రిప్లై ఇస్తావా? ఫ్రెండ్స్ సజెషన్ చూసి రిప్లై ఇస్తావా? రిప్లై ఇప్పుడే చెప్పమంటారా? అబే పర్లేదండి, ఇప్పుడే అవసరం లేదు, బాగా ఆలోచించుకొని రేపు చెప్పండి. మీరు ఓకే చెప్తారని నాకు తెలుసు. రేపు కలుద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ యోగేష్ గారు. ఎస్, ఓకే చెప్తున్నా, నాకు కూడా ఇస్తుందేమో. ఏంటండి? మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ అండి, బట్ వై? లవ్ చేసిన అమ్మాయి దగ్గరికి వచ్చి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పారు, బట్ నాకంత ధైర్యం లేదండి. మిమ్మల్ని చూసాకే కొంచెం ధైర్యం వచ్చింది. ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ చెప్పాలనుకుంటాను, కానీ చెప్తే తప్పుగా అనుకుంటాడేమో. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ లవ్ చేసిన వాళ్ళకే వస్తాయేంటండి? ఇది మాత్రం కరెక్ట్ అండి. మీరు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నారో మీ మాటల్లో తెలుస్తుంది, బట్ నేను అతన్ని అంతకంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. సో యూ ఆల్రెడీ ఇన్ లవ్ అంటారు. సారీ అండి. పర్లేదులేండి, మన జాతకమే అంత. ఆ ఎదవ తుమ్మినప్పుడే ఇలా ఏదో జరుగుతుంది అనుకున్నాను. మీ లవ్ అయినా సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. మీరేం భయపడకండి, ఇంకోసారి కనిపించను, ప్రామిస్. అది కాదన్నయ్య, దాని గురించి కాదు. అన్నయ్యనా? ఛీ, నా లవ్ గురించి అన్నయ్య, మీరే హెల్ప్ చేస్తారా ప్లీజ్? నేనా? కస్టమర్ల హోటల్కి వచ్చి సర్వర్లో మారాను. ఏం బతకరానేది. ఏం చేస్తాం, లవ్ చేసిన అమ్మాయి కోసం ఏమైనా చేయక తప్పదు. థ్యాంక్ యూ అన్నయ్య. చిన్నప్పుడు స్కూల్లో మా మాస్టర్ చెప్తుండే, 2వ ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఆ విషయం చెప్పినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. ఇప్పుడు నువ్వు ఇలా అన్నయ్య అన్నయ్య అంటుంటే ఆ 6 కోట్ల మందిలో నేనెందుకు లేనా అని బాధేస్తాను. సారీ అన్నయ్య. ఏహే, ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్య అనొద్దని? సరే, ఇంతకెవడాడు? అతనే అన్నయ్య. ఎవరు? అతనే అన్నయ్య, మీ ఫ్రెండ్ కార్తీక్. వాడా? రే కార్తిక్గా, నా పక్కనే ఉంటే నా గుండెల్లోనే గుణపతించావు కదరా. ఫ్లవర్ తనకిస్తారా ప్లీజ్? నా దగ్గర ఉన్న ఫ్లవరే ఎక్కడ పెట్టుకోవాలో నాకే తెలియట్లేదు, మళ్ళీ ఇదా? సర్లే ఇవ్వు. ఇంతకు వీడిని ఎలా కన్విన్స్ చేయాలరా బాబు? దీని అమ్మ జీవితం. బా సక్సెసా? పార్టీ ఎక్కడా? ఇప్పుడు పార్టీ ఇవ్వాల్సింది నేను కాదురా, నువ్వు.
ఏ డబ్బులు లేవా? కార్డు మన దగ్గర ఎక్కేద్దాం. అసలే పిచ్చెక్కున్నాను, ఈ టైంలో జోకులు ఎక్కరా ప్లీజ్. ఏమైందిరా? నో అన్నదా? రీజన్ ఏంటంట? తను ఆల్రెడీ వేరే వాడిని లవ్ చేస్తుందంట. ఇందాక నీ బొంగ అన్నావు, నేను తోపునా అన్నావు. తనకి చెప్పేదేం లేక నన్ను చెప్పమని పంపించింది. నీకేమైనా పిచ్చారా? ప్రపోజ్ చేయడానికి వెళ్ళి ప్రపోజల్ తెచ్చుకుంటావా? అడు నీకంటే బాగుంటాడా? ఇంతకీ ఎవడా బక్వాస్ గాడు? నువ్వే. ఏంటి? అవును బాబా, తను 6 నెలలుగా నిన్ను లవ్ చేస్తుందంట. తను ప్రతిరోజు నిన్ను చూస్తుంటే ఎర్రినా డాష్ లాగా నన్ను చూస్తుంది అనుకున్నాను. నా లవర్ అని కాదు కానీ బాబా, అమ్మాయి చాలా మంచిది, లవ్ చేయి. సారీ, ఇప్పటి నుండి తను నాకు సిస్టర్, నీకు లవర్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా తలుపులు వీడు? బాగుంది. అంతగా లవ్ చేసే అమ్మాయి నీకు కూడా దొరకదురా. ఒక విషయం చెప్పనా, ఈ రోజుల్లో కూడా ఉదయమే లేచి ముగ్గేసి తులసి చెట్టు తిరిగి దండం పెట్టుకునే అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తను మీ అమ్మలా చూసుకుంటుంది. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నావా? అమ్మ పల్స్ చూస్తుంది, అమ్మాయి పర్స్ చూస్తుందిరా. అమ్మ మనం బాగుండాలని కోరుకుంటుంది, అమ్మాయి బాగా ఉన్నవాడు తనకు బాయ్ ఫ్రెండ్గా రావాలని కోరుకుంటుంది. అసలు అమ్మకి అమ్మాయికి కంపారిజనే లేదురా. తను ఇచ్చింది ఒకసారి ఇది చూడు. ఆ పంచభూతాల సాక్షిగా తన పంచప్రాణాలు నీవే అని చెప్పింది. బావా, నీకో విషయం చెప్పనా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే శేఖర్ గారి సినిమాలా సప్పగా ఉంటుంది. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే గౌతమ్ మీనన్ సినిమాలో సీన్కి రొమాంటిక్గా ఉంటుంది. ఇదేమైనా తెలుగు సినిమాలో క్లైమాక్స్ అనుకున్నావా బా? ఒక 2 మంచి పదాలు, ఒక 2 మంచి కవితలు చెప్తే కన్విన్స్ అయ్యి లవ్ చేయడానికి. సరే, లవ్ చేయకు, 1 వీక్ తనతో ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత మెల్లగా అవాయిడ్ చేయి, తనకే అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా అవాయిడ్ చేయకు. వాడిని సంగడేట్రా స్పీడ్ బ్రేకర్ వచ్చింది కానీ చెప్పి అండ్ ఆపుకొని కూర్చుంటామా? గేర్ డౌన్ చేసుకొని ముందుకెళ్తాం. ఈ వద్దని చెప్పి నా లైఫ్ ఏమైనా ఇంతతో అయిపోతుందా? అయినా ఈ దేశంలో చేయడానికి జాబులు లేవు, కానీ లవ్ చేయడానికి బొచ్చడు మంది అమ్మాయిలు ఉన్నారు. ట్రై చేయలే కానీ రోజుకి 10 మంది పడతారు. నువ్వేం ఫికర్ చేయకు బావా, వెళ్ళి మాట్లాడు. అక్కడ సిస్టర్ నీకోసం వెయిటింగ్. వెళ్ళరా రే, బైక్ తీసుకొని వెళ్ళు. సిస్టర్ సక్సెస్. నువ్వు చాలా గ్రేట్ రా, నీ లవన్నీ త్యాగం చేసావు. తను నన్ను లవ్ చేయనప్పుడు నా లవర్ ఎలా అవుతుందిరా? నా లవర్ కానప్పుడు నేనేలా త్యాగం చేస్తారా? కరెక్టే అయినా సరే, నువ్వు మళ్ళీ గ్రేట్. మళ్ళీ తప్పు. ఫ్రెండ్ లవ్ సెట్ చేసావు. వాడు నా ఫ్రెండ్ రా. ఆఫ్టర్ ఆల్ లవ్ సెట్ చేయలేనా? పదమామ, బాధగా ఉంది. నీ లవర్ కానప్పుడు నీకు ఎందుకురా బాధ? నేను లవ్ చేశాను కదరా. తలుపులు బండిది, నన్ను తినకుండా. సరే కానీ అమ్మాయిలు కూడా బాగా రాస్తారా కవితలు? ఆ కవిత రాసింది నేను రా. అవి చూడ తెలిసి తెలిసినప్పుడు చూద్దాం లేరా. పద, బార్కి వెళ్ళి ఓ బీరేసి రూమ్కి వెళ్ళి బిస్తరేద్దాం. నీతో బీరేయడానికి బార్కి వస్తాను కానీ బిస్తరేయడానికి మాత్రం రూమ్కి రాను. ఏ ఎందుకు రాజా? అంతావుగా మన కార్తిక్ గడు గాజు గ్లాస్ మీద అన్నవంటగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఓ ఈ పూరి జగన్ సారో, వీడితో ఏగలేకపోతున్నాను కానీ ఓ మంచి అమ్మాయిని ఉంటే పంపించు. పంపించు నాయన, పంపించు.
మళ్ళీ ఇదేంటి మామ? నన్ను ప్రేమించే అమ్మాయి దొరికే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటారా? రేపటి నుంచి మన డ్యూటీ ఇక్కడే. రేపటి నుంచి మళ్ళీ స్టార్టా? జూన్ పోతే జూలై మామ. అడవిలో ఆకులు కరువా, సిటీలో పాపలు కరువా? నువ్వు ట్రై చేయి, ఎవరో ఒకరు ఏదో ఒక రోజు పడతారు. జూన్ పోతే జూలై, కాలం ఆగిపోదు నీకై, ప్రేమలోన ఫెయిలై నువ్వు దేవదాసు కాకోయి. జూన్ పోతే జూలై, కాలం ఆగిపోదు నీకై, ప్రేమలోన ఫెయిలై నువ్వు దేవదాసు కాకోయి. Life one day, feeling the lights got good. Nick Preston took the mic and will choice look die. Love one day, Jenny got good. Red sing and mighty day. You don't think we try to go, we body put the body, think we got it good, boy. Like me, and like I like to play, boy. హాయ్ గైస్, హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. ఒకవేళ ఫిల్మ్ నచ్చినట్టయితే షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి ప్లీజ్.